హాయ్ అండి అందరికీ. నేను ఈరోజైతే చెఫ్ లాగా అయిపోయానండి. టుడే ఇన్ స్కూల్లో చెఫ్ అయిపోయాను. మా స్కూల్ పిల్లలకి హెల్తీ రెసిపీ అని పేరెంట్స్ యాక్టివిటీ అంటూ కొన్ని యాక్టివిటీస్ పెట్టారు. దాంట్లో నేనైతే పార్టిసిపేట్ చేశానండి. చాలామంది వచ్చారు. చాలా మోర్ దెన్ ఐటమ్స్ కూడా తెచ్చారు. నేనైతే ఏదో లిటిల్ నాకు తెలిసిన ఐటమ్స్ మా ఇంట్లో చేస్తున్నవి, నా బిజినెస్ పర్పస్గా నేను చేస్తున్నాయి, నాకు తట్టినవి నేను తీసుకెళ్ళానండి. చాలా ఐటమ్స్ తెచ్చారు. ఒక్కొక్కళ్ళు అయితే చాలా బాగున్నాయి. వాళ్ళ ఐటమ్స్ అయితే చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా అసలు చాలా అంటే చాలా బాగా చేశారు. స్కూల్లో పేరెంట్స్ యాక్టివిటీ అంటూ నాకు బాగా నచ్చింది. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఐటమ్స్ తెచ్చారు. వాళ్ళు ఏంటో కూడా నాకు తెలియదు అసలు. వాడి పేర్లు కూడా 1-2 టేస్ట్ చూసాను. చాలా బాగున్నాయి అందరివి. నేనైతే హెల్దీ రాగి, వీట్ ఫ్లోర్, డ్రై ఫ్రూట్స్ కుకీస్ తీసుకెళ్ళానండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు టేస్ట్ చేయడం తీసుకున్నారు. గుడ్ డే బిస్కెట్ కంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని చెప్పి చాలా ఇష్టపడ్డారు అందరూ. ఒక్కొక్కరైతే ఆర్డర్ ఇస్తాం, మీ నెంబర్ ఏంటి మేడం అని కూడా నెంబర్ తీసుకున్నారు. నేనేం తీసుకున్నానంటే అసలు టాపిక్ ప్యాకెట్ ఫుడ్ వర్సెస్ హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ అని తీసుకున్నానండి. దాంట్లో నేను దాని గురించి ప్యాకెట్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్యాకెట్లో మైదా యూజ్ చేస్తారు, నేనైతే రాగి ఫ్లోర్, వీట్ ఫ్లోర్ యూజ్ చేస్తాను. జాగ్రీ అని యూజ్ చేస్తాను, వాళ్ళు షుగర్ యూజ్ చేస్తారు. నేను బటర్ యూజ్ చేస్తాను, వాళ్ళు వనస్పతి, పామాయిల్ అలాంటివి యూజ్ చేస్తారు. అలాంటివి అని చెప్పాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అలాంటివి నేను బాగా ఎక్కువ యూజ్ చేస్తానండి. అవన్నీ యూజ్ చేస్తాను. నా దగ్గర ప్రిజర్వేటివ్స్ ఏముండవు అవి అని చెప్పాను. వాళ్ళు బాగా నచ్చింది. అసలు చాలా బాగా తిన్న ప్రతి ఒక్కళ్ళు చాలా టేస్ట్ ఉంది, చాలా స్మెల్ వస్తున్నాయి, మంచి అరోమా ఉన్నాయి, అది ఇదని అని చెబుతున్నారు. అసలు చాలా బాగా నచ్చాయంట అందరికీ. తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి టేస్ట్ చేశారు. ఆ వీడియోలు తీయలేదండి మా పిల్లలు తీయమంటే, నాకేం కుదరలేదు. నాకేం దొరికితే ఈసారి ఇంకో వీడియోలో యాడ్ చేసి పెడతాను, మీకు చూడండి. అందరి వీడియోలు ఒకసారి వస్తే, నా దగ్గర దాకా వస్తే నేను యాడ్ తప్పకుండా పెడతాను. ఒక్కొక్క మేడం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ మార్కులు తీసుకుంటున్నారు. ఇందాడ వచ్చిందేమో ప్రిన్సిపల్ మేడం, ఈవిడ ఇన్ఛార్జ్ మేడం అనుకుంటాండి, నాకు ఎవరో కూడా తెలియదు. మేము ఇయరే కదా ఈ స్కూల్కి వెళ్ళింది. ఈ ఇన్ఛార్జ్ మేడం అనుకుంటే ఈవిడ ఫస్ట్ వచ్చారు, సెకండ్ ఆవిడ వచ్చారు లెక్క అయితే. కానీ నాకు వీడియోలో ఫస్ట్ ఆవిడది వచ్చేసింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 వచ్చారు. తర్వాత ఇంకా చాలామంది వచ్చారు. అవి మా పిల్లలు తీయల వీడియోలు. ఓకేనా. మా హోమ్ మేడ్ ఫుడ్ అయితే నేను స్కూల్